హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మండే రోజు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మండే బ్లూస్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎక్స్క్యూజ్ మీ, యా అందరూ మండే రోజు మండే బ్లూస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ఎ వీక్లో వచ్చి అది స్టార్టింగ్ డే అయినా సరే వీక్ మొత్తం మనం ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మండే రోజే మనం మోటివేట్ అనేది అవ్వాలి. ఓకే, సో ఆ మోటివేషన్ అనేది అది ఎవరి నుంచో కాదు, మన నుంచి మనకే ఆ మోటివేషన్ అనేది రావాలి. సో అందుకోసమే మీ అందరి కోసం ఇది పెట్టారనమాట. ఎవ్రీ సన్ రైజ్ ఈజ్ అ సెకండ్ ఛాన్స్ టు షైన్ అవటానికి అదొక మంచి అవకాశం. ఓకే, సో ఈ వీక్ అంతా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఏం చదవాలి, ఏ టైంకి చదవాలి, ఏం టెస్ట్ సిరీస్ రాయాలి, ఇలాంటి అంతా ప్లాన్ చేసుకొని ఈ వీక్నంతా సక్సెస్ఫుల్గా ప్రొడక్టివ్గా తీసుకుని వెళ్ళండి. ఓకే, ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో టోటల్ లూనార్ ఎక్లిప్స్ అండ్ బ్లడ్ మూన్ 7 సెప్టెంబర్ 2025 ఇది మనకి నిన్న జరిగింది అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడటం, గమనించటం అనేది జరిగింది. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు జాగ్రఫీ. సో లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకుందాం. ఓకే, ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఇవి ఒకసారి మనం చదువుకుందాం. ఇక సెకండ్, రష్యా హిట్స్ కీవ్ ఇన్ లార్జెస్ట్ ఎయిర్ అటాక్. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మాకు పక్కన మనకి రష్యా యుక్రెయిన్ 2022 నుంచి అవి మనకి వార్లో ఉంటాయి. ఒక పక్కన మన ట్రంప్ తాతయ్య మొత్తం గ్లోబ్నంతా కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఒక అల్లకల్లోలం చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ ద హేస్టీ డెసిషన్స్ వాట్ ఎవర్ హీ ఈజ్ టేకింగ్. సో దీని కారణంగా మనకి వరల్డ్ మొత్తం ఒక ఎకనామిక్ క్రైసిస్కి వెళ్ళే ప్రమాదం అనేది ఉంది. సో ఈ కాంటెక్స్లో మనకి రష్యా అండ్ యుక్రెయిన్, సో బికాస్ యుక్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ క్యూంకి దట్ ఈస్ సపోర్టెడ్ బై యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ నేషన్స్. సో ఈ కాంటెక్స్లో మనం ఈ సెకండ్ ఆర్టికల్ని మనం చదువుకుందాం. ఇంకా థర్డ్ ఆర్టికల్ మనం చూసుకుంటే ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద నికోబార్. సో ఇది మనకు ఒక ఎడిటోరియల్ కాలం. అండ్ డూ యూ నో హూ హ్యాస్ ఆర్డర్ దిస్? సోనియా గాంధీ గారు మనకి ఇది ఆర్డర్ చేసి పెట్టారనమాట. సో ది కాంటెక్స్లో మనం కొంచెం తన ఒపీనియన్ ఏంటో అనేది మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే మీకు ఎడిటోరియల్ కాలంలో సైడ్ కాలమ్స్ వదిలేసి మీకు ఎప్పుడైతే బాక్స్ కాలమ్స్ అనేవి వస్తాయో, బాక్స్ ఐటమ్స్ అనేవి వస్తాయో, ఎడిటోరియల్ బాక్సెస్, దాంట్లో యూజువల్లీ ఎవరో ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని. అప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూడాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకనే దాంట్లో ఇండెప్త్గా వెళ్ళకుండా మనం ఏం చేద్దామంటే, సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ నికోబార్లో జరిగే డిజాస్టర్, ఎకలాజికల్ డిజాస్టర్. సో ఇక్కడ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఇక్కడ మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ జిఎస్టీ 2.0 అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ యంగ్ ఇండియా. సో ఇది మనకి జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి, సో కొన్ని ఐటమ్స్ అనేవి మనకి చాలా తక్కువ పడతాయి, కొన్ని ఐటమ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ పడతాయి. సో కొంత హ్యాపీనెస్ అనేవి మన భారతదేశంలో ఇది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఇంతకుముందు 4 ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి 4 ట్యాక్స్ స్లాబ్స్ కాదు, మనకి ఏం చేశారంటే దాన్ని రెడ్యూస్ చేసి మోస్ట్లీ 2+1 దట్ ఈస్ 40% ఆన్ సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ అనేది వేశారు. బట్ సిన్ అండ్ లగ్జరీ గూడ్స్లో 40% వేయటం అనేది నిజంగా మీరు ఒక వెల్కమింగ్ మూవ్గా తీసుకుంటారా? క్యూంకి ఎప్పుడైతే మీరు ఎక్కువ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారో అక్కడే ట్యాక్స్ ఎవిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోథాల్. సో లోథాల్ గురించి మన భారతదేశం గుజరాత్లో మనకి దీని గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వస్తుంది, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్స్ అన్నిటినీ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో మనం చదువుకుందాం. ఓకే, మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నాను, మన ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ అందు మనం ఏం చేస్తున్నామంటే టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఇదే తీసుకొని వచ్చాం. దీంట్లో మనం కనుక చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, ఇది ఎన్ని నెలలు మనకి 6 months డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. ఇది మనకి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో మీకు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు క్లాసెస్ అనేది అందుబాటులో వస్తాయి. స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్, తర్వాత వీక్లీ మ్యాగజైన్ కూడా ఇస్తారనమాట. సో అంతేకాకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో మనకి స్ట్రీమ్ అవుతుంది, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు.
సో ఇది మొత్తం కూడా మీకు 65,000 లో మీకు అందుబాటులో వస్తుంది. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. తర్వాత ఇది ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా ఈ కోర్సెస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీ క్లాసెస్ టైమింగ్స్ మనం చూసుకుంటే 10 AM to 1 PM. సో నిన్నే ఒక డెమో అనేది జరిగింది. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆర్ ఎల్స్ విజిటర్స్ డైరెక్ట్లీ విల్ బీ హ్యాపీ టు అడ్రస్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే చదువుకుందాం. ద వెరీ ఫస్ట్ ఆర్టికల్, ద టోటల్ లూనర్ ఎక్లిప్స్ అండ్ ద బ్లడ్ మూన్ 7 September 2025. మీరు ఎప్పుడైనా ఈ వ్యాంపైర్ మూవీస్ చూసారా? హ్యావ్ యూ ఎవర్ సా దిస్ వ్యాంపైర్ మూవీస్? ట్వైలైట్ ఇలాంటి వాటిల్లో. అలాగే రీసెంట్గా కూడా మనకు మన భారతదేశానికి సంబంధించి ఈ సూపర్ న్యాచురల్ పవర్కి యక్షిని సంబంధించి ఒక లోక అని చెప్పి ఒక మూవీ వచ్చింది. సో నేనేంటి ఆ మూవీస్ చూడమని చెప్పట్లేదు, కానీ ఆ మూవీస్లో మనకి యూజువలీ ఈ వ్యాంపైర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ మూన్ అప్పుడు చాలా యాక్టివేట్ అయిపోతూ ఉంటారు అని చెప్పేసి మీకు ఆ నెరేటివ్ని తీసుకుని వస్తూ ఉంటారు. యూజువల్లీ ఆ నెరేషన్లో ఏంటి అంటే ఒక బ్లడ్ మూన్ వస్తుంది. ఈ బ్లడ్ మూన్స్లో ఈ వుల్స్ అంటే వీళ్ళు వ్యాంపైర్స్ వీళ్ళందరూ చాలా యాక్టివ్గా అయిపోతూ ఉంటారు. దే ఫేస్ ద మూన్ అండ్ దే హౌల్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ ఆల్ దీస్ మూవీస్? సో ఇక్కడ నిజంగా మూన్ అనేది బ్లడ్గా అయిపోతుందా? మూన్ ఎప్పుడు బ్లడ్గా అవ్వదు. సో దీంట్లో మనకి ఫిజిక్స్ ఎంబెడ్ అయి ఉంటుంది. ఈ టైం పీరియడ్లో ఎవరు యాక్టివేట్ అవుతారు, పిచ్చి ఉన్న వాళ్ళకి పిచ్చి వస్తుంది, ఇలాంటి అంత థిక్ నెరేటివ్. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దట్. సో దీంట్లో మనకి మూన్ మనకి బ్లడ్గా అవుతుందా అంటే ఎందుకు అవుతుంది? మూన్ బ్లడ్గా ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ మూన్? మూన్ మనం కనుక చూసుకుంటే ఇట్ ఈస్ ఎ సెలెస్టియల్ బాడీ. ఓకే, అదొక ఉపగ్రహం. మన భారతదేశానికి సంబంధించి, మన భారతదేశం కాదు, మన ఎర్త్కి సంబంధించిన న్యాచురల్ శాటిలైట్ అనమాట. ఓకే, సో ఈ మనకి 7 September మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే మూన్ విల్ పాస్. సో మూన్ విల్ పాస్ కంప్లీట్లీ త్రూ ద ఎర్త్స్ అంబ్రా. సో ఈ అంబ్రా అంటే ఏంటి, పెనంబ్రా అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో ఎర్త్స్ అంబ్రా అంటే ఏంటి అంటే మనకి అంబ్రా అంటేనే డార్కెస్ట్ షాడో. ఎవరి డార్కెస్ట్ షాడో? సో అది మనకి ఎర్త్ యొక్క డార్కెస్ట్ షాడో. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎర్త్ అనే అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి సన్ ఉంది అని అనుకుందాం, ఒకటి ఎర్త్ ఉంది. సో ఒకవేళ నేను ఇది ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎర్త్ దీనికంటే పెద్ద సైజులో ఉంది కాబట్టి సో ఆరల్స్ మనకి ఒక కన్సిడరబుల్ డిస్టెన్స్లో ఉండటం కారణంగా దీని షాడో అంతా దీని మీద పడింది కదా, దాన్నే మనం అంబ్రా అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అంబ్రా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఎప్పుడైతే ఎర్త్ యొక్క అంబ్రా మొత్తం అంతా ఈ ఎర్త్ యొక్క షాడో మనకి మూన్ని కవర్ చేస్తుందో అప్పుడు మనకి ఏమవుతుంది, మూన్ విల్ అపియర్ రెడ్డిష్ కాపరీ కలర్. ఇది మనకి రెడ్డిష్ కాపరీ కలర్లో కనిపిస్తుంది. దీన్నే మనం బ్లడ్ మూన్ అంటాం. సో ఇక్కడ మనకి సన్ ఉంది. సో వీళ్ళ పాత్ చూడండి. సో సన్ అండ్ ఎర్త్ మూన్ ఇవంతా కూడా మనకి అలైన్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇది అలైన్ అయ్యి ఉన్నప్పుడు భూమి యొక్క మొత్తం షాడో అనేది భూమి మొత్తం కూడా కవర్ చేస్తే అప్పుడు భూమి షాడో దీని మీద పడటం కారణంగా, డార్కెస్ట్ షాడో పడటం కారణంగా విచ్ వి కాల్ ఇట్ ఎస్ అంబ్రా. సో దీని కారణంగానే ఇది మనకి ఏమవుతుందంటే ఈ కలర్లో రెడ్డిష్ కాపరీ కలర్ కనిపిస్తుంది కదా, సో దాన్నే మనం బ్లడ్ మూన్ అని చెప్పేసి అంటాం. సో మీ అందరి కోసం చక్కగా అర్థం అవడానికి ఈ అంబ్రా పెనంబ్రా అని చెప్తాను. అంబ్రా అంటే ఏంటి, మనకి డార్కెస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద షాడో. ఓకే, సో దాంట్లో మనకి ఏమవుతుంది, ఈ లైట్ సోర్స్ అనేది కంప్లీట్లీ ఎలా బ్లాక్ అయిపోతుంది, ఒక ఒపేక్ ఆబ్జెక్ట్. ఒపేక్ అంటే దీని నుంచి మనకి ఏమవుదు, మనకి రేస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఓకే, ట్రాన్స్లూసెంట్ అంటే ఒకవేళ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి, వైట్ పేపర్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మీకు ఒక టైప్ పేపర్ అంటే మీకు పాక్షికంగా కనిపిస్తూ ఉంటుంది. పార్షియలీ యూ కెన్ సీ దిస్. ఓకే, పార్షియలీ సర్టెన్ థింగ్స్ ఆర్ విజిబుల్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లూసెంట్. ట్రాన్స్పరెంట్ तो सब लोगों को मालूम है. సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, కంప్లీట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక గ్లాస్ విండో పెట్టాము, దాని నుంచి మనకి మన ఏం టింట్ ఏం వేయకుండా ఉంటే దాని నుంచి కంప్లీట్గా మనకు అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్పరెంట్. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? సో ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కనుక బ్లాక్ చేస్తే దాన్ని మనం ఏం చేస్తామంటే అంబ్రా అని చెప్పేసి అంటాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ గైస్. ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఇక్కడ మనకి సన్ ఉంది. సో హియర్ వీ హ్యావ్ దిస్ మూన్ అండ్ హియర్ దిస్ ఇస్ ఎర్త్.
సో ఈ ఎర్త్ మనకి ఉంది కదా, సో ఈ ఎర్త్ యొక్క షాడో ఇక్కడ పడటం కారణంగా సో ఈ డార్కెస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అంబ్రా. ఇంకా ఎర్త్ యొక్క మిగతా ప్లేస్ ఎక్కడైతే మనకి లైట్ కొంచెం పార్షియల్లీ ఉందో దాన్ని మనం ఏమని చెప్తామంటే పెనంబ్రా అని చెప్పేసి అంటాం. వి కాల్ ఇట్ యాజ్ పెనంబ్రా. సో పెనంబ్రా అంటే ఏంటి, మనకి లైటర్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద షాడో. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం, వేర్ ఓన్లీ పోర్షన్ ఆఫ్ ద లైట్ సోర్స్ ఈస్ బ్లాక్డ్. కొంత లైట్ సోర్స్ మాత్రమే బ్లాక్ అయి ఉంటుంది, కొంత లైట్ అనేది రీచ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే పెనంబ్రా అని చెప్పేసి అంటాం. ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్. ఓకే, సో ఇప్పుడు మనం లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటో ఒకసారి చదువుకుందాం. లూనార్ అంటేనే ఏంటి, సో లూనార్ అంటే మనకి మూన్ అని అర్థం. సో చాలామంది మెంటల్ హాస్పిటల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దాని అసలు మెంటల్ హాస్పిటల్ అని ఎక్కడ కూడా ఉండదు. దాన్ని ఏమనాలంటే ల్యూనటిక్ అసైలం అని చెప్పేసి అనాలి. అదేంటి ల్యూనటిక్ అసైలం అని ఎందుకు అనాలి అంటే, హాస్పిటల్ అంటే అసైలం అంటారు, ల్యూనటిక్ అసైలం అంటే యూజువలీ మనస్కారకుడు చంద్రుడు అని చెప్పేసి బిలీవ్ చేస్తూ ఉంటాయి చాలా సంస్కృతులు. సో ఆ కారణంగానే దానికి ల్యూనటిక్ అసైలం అని చెప్పేసి పేరు పెడుతూ ఉంటారు. సో ఈ లూనార్ ఎక్లిప్స్ అనేది మనం కనుక చూసుకుంటే ఇది మనకి మూన్ మూవ్స్ ఇంటూ ద ఎర్త్స్ షాడో. సో మనకి ఎర్త్ యొక్క షాడోలో ఎప్పుడైతే మూన్ మూవ్ అవుతుందో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మూన్. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ సన్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది. ఇక్కడ ఏదైతే మన ఈ పార్ట్ ఉందో సో వాట్ యూ కాల్ దిస్ యాజ్ అంబ్రా. సో మనకి ఎర్త్ యొక్క పార్షియల్ సన్లైట్ ఇక్కడైతే పడుతుంది కదా, సో దీన్ని మనం ఏమంటాం పెనంబ్రా. ఇదేంటిది కంప్లీట్ డార్కెస్ట్ ఫేజ్ అనమాట. సో ఇక్కడ మనకి పాక్షికంగా మనకి సన్లైట్ పడుతుంది, దాని పెనంబ్రా అని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ డార్క్ సన్ రేస్ అనేవి మనకి సన్ రేస్ కాదు డార్కెస్ట్ షాడో అనేది ఇక్కడ ఉంటుందో అప్పుడు మాత్రమే మూన్ మనకి బ్లడ్ మూన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి మూన్ మూవ్స్ ఇంటూ ద ఎర్త్ షాడో. సో ఎప్పుడైతే ఎర్త్ యొక్క షాడోలో మూన్ మూవ్ అవుతుందో అదే మనం ఎక్లిప్స్ అని చెప్తాం. వి కాల్ ఇట్ యాజ్ ద లూనార్ ఎక్లిప్స్. సో దీనికి మనకి ఏమవ్వాలి, ఒక అలైన్మెంట్ కావాలి. ఎవరి యొక్క అలైన్మెంట్ కావాలి, సన్ యొక్క అలైన్మెంట్ కావాలి, ఎర్త్ యొక్క అలైన్మెంట్ అండ్ మూన్ యొక్క అలైన్మెంట్. సో ఇదంతా ఎప్పుడు జరగాలి, ఫుల్ మూన్ టైంలోనే జరగాలి, నాట్ అట్ ద టైమ్ ఆఫ్ న్యూ మూన్. ఫుల్ మూన్ టైంలోనే ఇది మనకి జరగాల్సి ఉంటుంది. ఇంకా లూనార్ ఎక్లిప్స్లో మనం టైప్స్ కనుక చూసుకుంటే టోటల్ లూనార్ ఎక్లిప్స్. ఈ టోటల్ లూనార్ ఎక్లిప్స్లో ఎంటైర్ మూన్ ఎంటైర్స్ ఎర్త్స్ అంబ్రా. సో మూన్ మొత్తం కూడా ఎర్త్స్ అంబ్రాలోకి మూవ్ అవుతుంది. సో హెన్స్ ద రెడ్ బ్లడ్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి పార్షియల్గా మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే పార్ట్ ఆఫ్ మూన్ ఎంటర్స్ ఎర్త్స్ అంబ్రా. సో కొంత పార్ట్ మాత్రమే మనకి షిఫ్ట్ అవుతుంది, అప్పుడు మనకి ఇది ఇలా కనిపిస్తుంది. సో ఒకసారి మనం బ్లడ్ మూన్ ఫినామినా కనుక చూసుకుంటే టోటల్ లూనార్ ఎక్లిప్స్ 2 to 3 times a year మనకి ఈ పర్టికులర్ థింగ్ని మనం చూడొచ్చు అనమాట. సో సంవత్సరానికి 2-3 సార్లు చూడొచ్చు. చాలాసార్లు మనకి లూనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ జరుగుతూ ఉంటాయి, బట్ బ్లడ్ మూన్ లాగా మనకి సంవత్సరానికి 2-3 సార్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంక రెడ్ కలర్ రావటానికి గల కారణం ఏంటి అంటే ఎర్త్ ఏం చేస్తుంది, సో ఇక్కడ సన్ ఉంది కదా, సో ఇఫ్ యూ ఇమాజిన్ దిస్ టు బి సన్. సో ఇక్కడ మనకి ఎర్త్ ఉంది కాబట్టి ఈ ఎర్త్ ఏం చేస్తుంది, ఇది ఒపేక్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇదేం చేస్తుంది అంటే సన్లైట్ని బ్లాక్ చేయడం కారణంగా సన్లైట్ అనేది బెండ్ అయ్యి ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్తుంది అన్నమాట, ఇట్ పాసెస్. సో దీన్నే తర్వాత మనకి ఇలా జరగటం కారణంగా దాన్నే మనం రేలే స్కాటరింగ్ అని చెప్పేసి అంటాం. స్కాటర్ అంటే విచ్ఛిన్నం అయిపోవటం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లూ లైట్ స్కాటర్డ్ అవే. మీకు విజిబుల్ స్పెక్ట్రంలో మీరు ఏం చూడొచ్చు, ఇన్ ద విజిబుల్ స్పెక్ట్రమ్ విబ్జిఆర్ అనేది ఉంటుంది. ఓకే, విబ్జిఆర్ అనేది ఉంటుంది. ఓకే, సో హియర్ యూ హ్యావ్ దిస్ విబ్జిఆర్. సో ఇక్కడ బ్లూ లైట్ ఉంది కదా, ఈ బ్లూ లైట్ అనేది స్కాటర్ అయిపోయిన తర్వాత రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ పాస్ అవ్వటం కారణంగా ఈ రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ మూన్ మీద పడటం కారణంగానే మనకి ఇది బ్లడ్ మూన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, హెన్స్ ద రెడ్డిష్ గ్లో. సో సేమ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ వై స్కై అపియర్స్ బ్లూ అండ్ సన్రైజ్ అపియర్స్ ద రెడ్ ఆరెంజ్. సన్సెట్ అండ్ సన్రైజ్ వై ఇట్ యాక్చువల్లీ అపియర్స్ రెడ్ ఆరెంజ్, ఎందుకు అది రెడ్ ఆరెంజ్గా కనిపిస్తూ ఉంటుంది, క్యూంకి బ్లూ లైట్ అనేది స్కాటర్ అయిపోవటం కారణంగా. ఓకే, సో బ్లూ లైట్ స్కాటర్ అయిపోవటం కారణంగా మనకి రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ పడటం కారణంగా సన్ రైజ్ సన్సెట్ మనకి అలాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆకాశం బ్లూగా ఎందుకు ఉంటుంది, మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్, బ్లూ లైట్ అనేది స్కాటర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చెప్పండి, బ్లూ లైట్ ఎందుకు స్కాటర్ అవ్వాలి, ఇంకేదైనా లైట్ కూడా స్కాటర్ అవ్వచ్చు కదా,
బ్లూ లైటే ఎందుకు స్కాటర్ అవ్వాలి? మీకు దీని ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మీరు కనుక చిన్నప్పుడు ఎన్సీఆర్టీస్ చదివి ఉంటే, చిన్నప్పుడు ఎన్సీఆర్టీ కాదు, మీరు కనుక చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటే 7th to 9th, అక్కడ మీకు ఈ లైట్ యొక్క ప్రాపర్టీస్లో చెప్తూ ఉంటారు. సో బ్లూ లైటే ఎందుకు స్కాటర్ అవ్వాలి? సో మనకి స్కై అనేది ఎప్పుడు బ్లూలోనే ఎందుకు కనిపించాలి? ఇంకా ఏదైనా కలర్స్ ఉండొచ్చు కదా. విజిబుల్ స్పెక్ట్రమ్లో మనకి 7 కలర్స్ ఉన్నప్పుడు ఇట్ కుడ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ఎనీ అదర్ కలర్. వై ఇట్ ఈస్ ఆల్వేస్ బ్లూ? సో టెక్స్ట్ మీ ఇన్ ద కమెంట్ సెషన్. ఓకే, తర్వాత మనకి సోలార్ ఎక్లిప్స్ మనం కనుక చూసుకుంటే వెన్ మూన్ పాసెస్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. ఓకే, సో ఇక్కడ మనకి సన్ ఉంటారు, ఇక్కడ ఎర్త్ ఉంటుంది, దీని మధ్యలో మనకి మూన్ వస్తే దానే మనం ఏమని చెప్తాం? దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ సోలార్ ఎక్లిప్స్. దీనే సోలార్ ఎక్లిప్స్ అంటాం. సో మూన్ పాసెస్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అండ్ క్యాస్ట్ ఎ షాడో ఆన్ ద ఎర్త్. సో మూన్ యొక్క షాడో మన ఎర్త్ మీద పడుతుంది. సోలార్ ఎక్లిప్స్లో ఎర్త్ యొక్క షాడో మూన్ మీద పడితే, లూనార్ ఎక్లిప్స్లో ఎర్త్ యొక్క షాడో మూన్ మీద పడితే, సోలార్ ఎక్లిప్స్లో మూన్ యొక్క షాడో ఎర్త్ మీద పడుతుంది. సో ఈ టైం పీరియడ్లోనే మన వాళ్ళు చాలా చాలా వాటితోటి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే బయట తిరగకూడదు, ఆ టైంలో ఆహారం తినకూడదు, ఎక్లిప్స్ ఉన్న టైంలో ప్రెగ్నెంట్గా ఉమెన్ బయటకు వెళ్ళకూడదు. దట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఎందుకు వెళ్ళకూడదు? ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మన భారతదేశంలో చేయట్లేదు, వేరే దేశాల్లో ఆ టైంలో అసలు ఏం పట్టించుకోకుండా తింటూ ఉంటారు. వాళ్ళందరూ ఏమైనా అయిపోతున్నారా? వాళ్ళ ప్రెగ్నెన్సీస్ ఏమైనా పాడైపోతున్నాయా? ఎంత హ్యావ్ ఎ రేషనల్ థింకింగ్. ఎప్పుడు కూడా ఇంబైబ్ దట్ రేషనల్ థింకింగ్. ఓకే, అదే స్వామి వివేకానంద్, ద గ్రేటెస్ట్ హిందూ ఆఫ్ ఆల్ టైమ్స్, హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. ఇలా సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తీసుకొని వచ్చి మతాన్ని పాడు చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటున్నారు, ఒక నల్ల పిల్లి పాస్ అయింది అనుకో, నల్ల పిల్లి పాస్ అవుతే ఏమవుతుంది? ఏమీ అవదు. ఇట్ ఈస్ జస్ట్ క్రాసింగ్ ఇట్స్ రోడ్. సో మనం ఎలాగో ఒక స్పీషీసో అది కూడా ఒక స్పీషీస్, దానికి కూడా తిండి అవసరం కదా. ఇట్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అది తన ఇన్ సర్చ్ ఆఫ్ ప్రే కానీ లేకపోతే ఇన్ సర్చ్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ క్యాజువలీ మూవింగ్. మనిషిని వదిలేసి ఇంకేదైనా ఒక జంతువు తీసుకుని రండి. సో ఒకవేళ దాని ప్రిడేటర్ తీసుకుని రండి, ఆ ప్రిడేటర్ ఏం చేస్తుంటుంది? దాన్ని హంట్ డౌన్ చేసి దాన్ని తినేస్తుంది. ఓకే, సో ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా రిలీజియన్కి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తోటి జాయిన్ చేయొద్దు. అక్కడే రేషనల్ థింకింగ్ అనేది చచ్చిపోతూ ఉంటుంది. ఓకే, సో రేషనల్ థింకింగ్ అనేది తీసుకొని రండి. ఆ ఎక్లిప్స్ టైంలో ఎవరైనా సరే బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళొచ్చు, ప్రెగ్నెంట్ స్త్రీలు బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళండి, ఏం పర్వాలేదు. ఓకే, సో భోజనం చేయాలంటే చక్కగా పుష్కలంగా భోజనం చేయండి, ఏమీ అవదు. అతిగా తినటం కారణంగా, తినకపోవటం కారణంగా డిసీజెస్ వస్తాయి. కానీ ఇలా ఈ టైంలో టైంకి అంటే మనం ఒక టైం పీరియడ్లో మనం తినాల్సి వస్తుంది మన బాడీకి సంబంధించి. బికాస్ అవర్ బాడీ టైమింగ్స్ ఆర్ డైరెక్ట్లీ మర్జ్డ్ విత్ ద సన్ టైమింగ్స్. ఓకే, సో మన బయోలాజికల్ క్లాక్ అలాగ సెట్ అయి ఉంది. అలాగ మనం ఆహారం తీసుకోవటం కారణంగా మనం హెల్దీ అవుతాం. కానీ ఇలాంటి కారణంగా హెల్దీగా అది ఒక హెల్దీ థాట్సే కాదు. సో ఇలాంటివి మీరు ఏం చేయాలని రానున్న రోజుల్లో ఇలాంటి మిత్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేయండి. ట్రై టు బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మూన్ పాసెస్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అండ్ క్యాస్ట్ ఎ షాడో ఆన్ ఎర్త్. సో దీంట్లో టైప్స్ మనం చూసుకుంటే టోటల్ మూన్ కంప్లీట్లీ కవర్స్ ద సన్. ఓకే, సో విజిబుల్ కరోనా. సో నిజంగా మూన్ మొత్తం సన్ని కవర్ చేయొచ్చా? కవర్ చేయొద్దు. దాని డిస్టెన్స్ దూరంగా ఉంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. సో ఎంటైర్ సన్ని కవర్ చేయటం అనేది ఇంపాసిబుల్. క్యూంకి సన్ ఒక స్టార్, మూన్ అనేది జస్ట్ ఒక శాటిలైట్ వస్తే. ఇంకా నెక్స్ట్ మనకి యాన్యులర్. మనం చూస్తే మూన్ ఈజ్ టూ ఫార్, ఇట్ అపియర్స్ స్మాలర్, క్రియేట్స్ అ రింగ్ ఆఫ్ ఫైర్. ఇంకా నెక్స్ట్ పార్షియల్, ఓన్లీ పార్ట్ ఆఫ్ సన్ ఈజ్ కవర్డ్. ఓకే, ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మీకు అర్థమైంది కదా బ్లూ మూన్ అంటే ఏంటి, తర్వాత లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అ బ్లడ్ మూన్. ఇట్ అకర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద టోటల్ లూనార్ ఎక్లిప్స్. That is true. Statement number 1 is correct only. Second, the reddish color is due to the Rayleigh scattering in the Earth's atmosphere. Rayleigh scattering అంటే ఏంటి, ఏమని చెప్పుకున్నాం, మనకి బ్లూ లైట్ అండ్ స్కాటర్ అయిపోతుంది. హెన్స్ రెడ్ అండ్ ఆరెంజ్ వెళ్ళి మనకి మూన్ మీద పడటం కారణంగా హెన్స్ ద బ్లడ్ కలర్. ఓకే, అందుకనే మనకి అది బ్లడ్ అండ్ కాపరిష్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇట్ క్యాన్ అకర్ డ్యూరింగ్ బోత్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ ఫేజెస్. న్యూ మూన్లో మనకి జరగదు, ఖచ్చితంగా ఫుల్ మూన్లోనే జరగాలి. ఎందుకైనా మొత్తం మనకి మూన్ విజిబుల్గా ఉండాలి కదా. న్యూ మూన్లో ఎలా జరుగుతుంది? న్యూ మూన్లో వీ కెనాట్ ఈవెన్ సీ. అమావాస్యలో మనం చూడగలుగుతామా చంద్రుడిని? సో అందుకనే మనకి అది ఓన్లీ ఫుల్ మూన్ టైంలోనే జరగాలి.
Okay, so let us actually move on to the second important topic of the day. Russia hits Kyiv in largest air attack. వీళ్ళందరూ ఎప్పుడు కొట్టుకోవటం ఆపేస్తారో అప్పుడు ప్రపంచంలో ఏమవుతుంది అంటే ఈ ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, సో మనకి జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాప్. సో ఇక్కడ మనకి రష్యా ఉంది, రష్యాని ఆనుకొని మనకి యుక్రెయిన్ అనేది ఉంది. యుక్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి కీవ్. సో ఇప్పుడు రష్యా ఏం చేసిందంటే డైరెక్ట్గా వాళ్ళ క్యాపిటల్కి టార్గెట్ పెట్టింది అనమాట. ఓకే, సో మనకి రష్యా ఏం చేసిందంటే లార్జెస్ట్ ఏరియల్ అటాక్ ఆన్ యుక్రెయిన్స్ క్యాపిటల్ కీవ్ మీద పెద్ద ఏరియల్ అటాకే లాంచ్ చేసింది. సో ఇది మనకి వార్ బిగేన్ ఇన్ February 2022. సో ఈ 2022లో రష్యా దాడి చేస్తుందా చెయ్యదా అని చెప్పేసి అప్పుడు చాలా మంది చాలా డిబేట్స్ పెడుతూ ఉంటే ఒకరోజు వార్ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పటికి 3 ఏళ్ళు అయ్యింది. ఇంకా ఈ 3 ఏళ్లలో ఇంకా మనకి ఫలితం అనేది కనిపించట్లేదు. సో ఈసారి రష్యా ఏదైతే ఈ లార్జెస్ట్ ఏరియల్ అటాక్ అనేది చేసిందో ఇక్కడ ఏం చేసిందంటే 810 డ్రోన్స్. నెక్స్ట్ రానున్న యుద్ధాలని మనకి ఎక్కువగా డ్రోన్స్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మనకి ఇదే జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ వార్లో కూడా మనకి పాలస్తీనియన్స్ ఇలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ని పంపించడం అనేది జరిగింది. సో రానున్న కాలంలో డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో అలాగే వీళ్ళు 810 డ్రోన్లు పంపించారు, తక్కువేం కాదు ఎక్కువ. అండ్ ద డికాయ్ అంటే దానికి ఇమిటేటింగ్ థింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా పంపించారన్నమాట. దీంట్లో మనం చూసుకుంటే 747 డ్రోన్స్ని యుక్రెయిన్ న్యూట్రలైజ్ చేసింది, పడేసింది. అండ్ 4 మిసైల్స్. సో వీటిని యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని న్యూట్రలైజ్ చేయటం అంటే వాళ్ళ భూభాగం మీద దాడి చేయకుండా ఆపింది. అయినా సరే ఎక్కువ అటాక్స్ అనేవి జరిగాయి కదా 747. సో మనకి ఏం జరిగింది అంటే బాగానే వాళ్ళు ఏం చేశారు, ఎక్కువగానే తీసుకుని వచ్చారు. సో దాని కారణంగా 63 డ్రోన్స్ వీళ్ళని టార్గెట్ చేయటం అనేది జరిగింది. ఇక గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ ఈ డ్రోన్స్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ని, హౌసింగ్, యుక్రెయిన్ క్యాబినెట్ మినిస్టర్స్ని వీటన్నిటిని కూడా ఇది హిట్ చేయటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ అటాక్ మనకి ఏమని కనిపిస్తుందంటే ఎస్కలేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ద యుక్రెయిన్. సో యుక్రెయిన్ తోటి ఇది ఇంకొక లెవెల్. సో నెమ్మదిగా తగ్గుతుంది అని అనుకుంటే రీసెంట్గా మీరు కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్ మంచిగా ఊపందుకుంది. ఎందుకు, మనకి ఏదైతే అలాస్కాలో ట్రంప్ అండ్ వ్లాదిమిర్ పుటిన్ గారు కలిసి అలాస్కాలో వాళ్ళు ఏదైతే ఒక మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో మనకి ఏం జరిగింది అంటే నెమ్మదిగా ఈ వార్ ఆగిపోవచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా మనకి ఈ ట్రంప్ గారి ఎలక్షన్ ప్రామిస్ కనుక చూసుకుంటే తన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఏమని చెప్పారు, యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేను ఆపేస్తానని చెప్పారు. ఇప్పుడు వరకు ఆపలేకపోయారు. సో అందుకే మనకి ఏమవుతుంది అంటే అలాస్కాలో మనకి వీళ్ళిద్దరూ ఈ ట్రంప్ గారు అంతేకాకుండా వ్లాదిమిర్ పుతిన్ గారు కలిస్తే నెమ్మదిగా ఇది తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ బట్ ఇప్పుడు ఏదైతే జరిగిందో మళ్ళీ స్టాక్ మార్కెట్ పతనం అయిపోతుంది, గోల్డ్ ధర పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ హై అయిపోతుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఏంటంటే సీరియస్ ఎస్కలేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ యుక్రెయిన్ అను వీళ్ళ మధ్య. సో ఇప్పుడు యుక్రెయిన్ ఇదంతా ఇంకెవరికి బాధ వస్తూ ఉంటుంది, యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ఏ. సో ఇక్కడ మనకి బెలిజరెన్స్ మనం చూసుకుంటే వార్లో ఒక పక్కన రష్యా యొక్క సింపథైజర్స్, చైనా, నార్త్ కొరియా వీళ్ళందరినీ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యుక్రెయిన్. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ యుక్రెయిన్ ఈజ్ సపోర్టెడ్ బై యూరోపియన్ యూనియన్ అండ్ ఉస్కే బాద్ యుఎస్ఏని కనుక మనం ఎప్పుడు నమ్ముకోలేం. వాడికి నచ్చినప్పుడు ఒక్కొక్కలాగా. అండ్ దట్టు ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు నోట్కి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం యుఎస్ఏని అట్లా అట్టుపండేనే అనుకోవచ్చు. ఇంకా యుక్రెయిన్ ఈజ్ సపోర్టెడ్ బై యూరోపియన్ యూనియన్. సో దీనివల్ల ఏముందంటే ద స్కేల్ ఆఫ్ అటాక్ మొత్తం ఎన్ని డ్రోన్స్ 810. అఫ్ కోర్స్ వీళ్ళు 747 న్యూట్రలైజ్ చేసినప్పటికీ మనకి ఇంకా ఎంత అయింది, 63 డ్రోన్స్ అయితే అటాక్ చేశాయి కదా మిసైల్స్. సో ఇది బిగ్గెస్ట్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ ద వార్. ఇంకా తర్వాత క్యాజువాలిటీస్ ఎంతమంది చచ్చిపోయారు, 4 చచ్చిపోయారు. ఇంకా 44 మంది వాళ్ళకి ఏమైంది అంటే దెబ్బలు అనేవి తగిలాయి. ఇంకా కీవ్స్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ క్యాబినెట్ బిల్డింగ్, అక్కడ ఒక మంత్రి ఉంటున్నారంట, ఆయన బిల్డింగ్ని వీళ్ళు టార్గెట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే మీదేంటి, వార్ని తగ్గించకపోగా ఇది ఎస్కలేట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సమాధానంగా యుక్రెయిన్ కూడా రెస్పాండ్ అవుతుంది కదా.
ఓకే, సో నెక్స్ట్ మనకి డ్రోన్ వార్ఫేర్. సో డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ని వీళ్ళు డ్రోన్స్నే కాదు దాని యొక్క డికాయ్స్ని కూడా దాని ఇంపోస్టర్స్ని కూడా వీళ్ళు పంపించారు. ఇంకా నెక్స్ట్ గ్లోబల్ సెక్యూరిటీ. సో ఫర్దర్ ఇన్స్టెబిలిటీ ఇన్ యూరప్ అండ్ నాటో ఇన్వాల్వ్మెంట్. సో రైట్ నౌ మనం ప్రపంచవ్యాప్తంగా మీరు కనుక గమనిస్తే ఆస్ట్రేలియాలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ మీద, సో వాళ్ళు ఇండియన్ ఇమిగ్రెంట్సే కాదు న్యాచురల్లీ చాలామంది ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాలీస్ అనేది చేస్తున్నారు. దే ఆర్ యాక్చువల్లీ ర్యాలీ. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఈ ఇమిగ్రెంట్స్ వచ్చి వాళ్ళ జాబ్స్ అన్ని తీసేసుకుంటున్నారా అని చెప్పేసి దే ఆర్ రియల్లీ నాట్ హ్యాపీ అండ్ సో దే ఆర్ అర్జింగ్ దేర్ గవర్నమెంట్ టు సెండ్ అవే ఆల్ దీస్ ఇమిగ్రెంట్స్. సో అదొకటి జరుగుతుంది. ఇంకా ఇదే ఇయర్లో మనం కనుక చూసుకుంటే సో స్టార్టింగ్ మంత్స్లో ఇంగ్లాండ్లో కూడా మనకి ఇదే జరిగింది. సో అక్కడ కూడా మనకి ఇమిగ్రెంట్స్ వాళ్ళ మీద దాడులు అనేవి జరిగాయి. సో ప్రపంచం అంతా కొంచెం అనిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మిడిల్ ఈస్ట్లో మనకి తెలుసు వెస్ట్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్లో మనకైతే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్. సో వాళ్ళిద్దరు కూడా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం కాన్స్టెంట్గా డికేట్స్ టుగెదర్ కొట్టుకోవడమే జరుగుతుంది. ఈ కంటెక్స్ట్ అన్నీ ఒక తరపు అయితే ఇంకొక సైడ్ అసలు లేనిపోని టెన్షన్స్కి తీసుకుని రావడానికి గల కారణం అంత క్రెడిట్ మనం ట్రంప్ గారికి ఇవ్వాలి అనమాట. సో ఆయన ఏదైతే ట్రేడ్ టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారో హీ స్ట్రాంగ్లీ వాంట్స్ టు గెట్ దట్ నోబెల్ పీస్ ప్రైజ్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేంత వరకు భారతదేశాన్ని వదిలేదట్లేరు. ఎందుకంటే పీపుల్ షుడ్ నామినేట్ హిమ్. బెంజమిన్ నెతన్యాహు గారు అయితే నామినేట్ చేశారు. సో ఆయన నామినేట్ చేయడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే యుఎస్ఏ సపోర్ట్స్ ఇజ్రాయెల్. అసలు మనం ఎందుకు నామినేట్ చేయాలి? వై ఆర్ వీ సపోజ్ టు నామినేట్ హిమ్? ఎవరికైనా అది ఆర్గానిక్గా రావాలి. సో మనం మనం నామినేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నామని చెప్పి, తర్వాత మన మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నామని చెప్పి. సో దీస్ ఆర్ సమ్ రీజన్స్ వై హీ ఈజ్ అన్హ్యాపీ. మరి కొనుక్కోకుండా ఏం చేస్తాం? వాట్ ఎల్స్ వీ కెన్ డూ? మనకు తక్కువ సబ్సిడీ ప్రైసెస్లో దొరికితే మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటాం. సో ఎందుకంటే వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యుక్రెయిన్ అండ్ రష్యా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఈ కాంటెక్స్లో ఏమైంది అంటే జస్ట్ బికాజ్ వీఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, సో అందుకనే ఏం చేశారంటే మన మీద 50% టారిఫ్ అనేది ఇంపోజ్ చేశారు. సో దాని కారణంగా మన భారతదేశంలో ఎక్స్పోర్టర్స్కు కూడా చాలా చేయూతనివ్వాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 2025లో మనం కనుక చూసుకుంటే లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ హ్యాపెన్. ఓకే, సో దీస్ థింగ్స్ హ్యాస్ హ్యాపెన్. ఇంకా నెక్స్ట్ ఇంకా మన భారతదేశం యాంగిల్ చూసుకుంటే మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం? మనం న్యూట్రల్గా బిహేవ్ చేస్తున్నాం అనమాట. మెయింటైన్ అ న్యూట్రల్ స్టాన్స్. మనం అసలు ఎవరినైనా ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకైనా అపోజ్ ఎందుకు చేయాలి? వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యుక్రెయిన్ అండ్ వీ హ్యావ్ నథింగ్ టు డూ అగేన్స్ట్ రష్యా ఆల్సో. రష్యా టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనకి ఒక రకంగా ఫ్రెండ్ అయినా సరే మన ఇంటర్నేషనల్ ఫోరంలో కానీ ఇంకెక్కడైనా సరే వీ మెయింటైన్ న్యూట్రల్ స్టాన్స్. సో మనం ఏం చేస్తాం? మన రిలేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం విత్ రష్యా. ఆయిల్ ఇంపోర్ట్స్, డిఫెన్స్ అండ్ వెస్ట్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ కాంటెక్స్లో మనం చూసుకుంటే ఏదైతే యుఎస్ఏతో ట్రేడ్ టారిఫ్ జరుగుతుందో వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్. సో ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ మన మార్కెట్స్ అనేవి వైడన్ అప్ అయిపోతాయి. మన యూరోపియన్ యూనియన్ తోటి మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్టీఏస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది కుదుర్చుకుంటున్నాం. సెంట్రల్ ఏషియాని కూడా మనం ఏం చేయాలి అనుకుంటున్నామంటే టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇంకా ఈ ఎక్స్కలేషన్స్ మనకి ఏం చేస్తున్నాయంటే ప్రెషర్ ఆన్ ఇండియా టు టేక్ ఏ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ పొజిషన్. ఇది వెస్ట్ మన మీద చేస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ వెస్ట్ ఇస్ ట్రయింగ్ టు యూజ్ ఇండియా. బట్ ఇలాంటి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. మనం ఏంటి మన యొక్క ఒపీనియన్ మనం ఎక్కడ చెప్పక్కర్లేదు. ఓకే, సో వెస్ట్ బట్ ఎట్ ఎనీ కాస్ట్ మన భారతదేశాన్ని దింపాలనుకుంటుంది. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ నో దట్ ఇండియా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ రష్యా. అండ్ సెకండ్ థింగ్, మనం వీఆర్ ద 4th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంతేకాకుండా వీఆర్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి అన్ని కాంటెక్స్లో ఇండియా ఏదైనా చెప్తే ఇట్ డెఫినెట్లీ హ్యాస్ సమ్ వెయిటేజ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్. అందుకనే ఇండియా మీద ఇలాంటి ప్రెషర్కి గురి చేస్తున్నారు. బట్ మనం కూడా దానికి సమాధానంగా మన డిప్లొమసీ లైన్స్ అనేవి చక్కగానే వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చదువుకుందాం. బట్ బిఫోర్ దట్ లెట్ us actually see how questions will come in the examinations. Consider the following statements about the Russia-Ukraine war. The recent largest air attack on Kyiv involved more than 800 drones and missiles. Correct. Ukraine cabinet building was among the structures. Ilanti ravu, but I am just trying to
గివ్ నార్మల్ ఎంసీక్యూ అనమాట, మీరు ఎలా విన్నారు అని చెప్పి. ద అటాక్ మార్క్స్ ద ఫస్ట్ రష్యన్ స్ట్రైక్ సిన్స్ ద వార్ బిగన్ ఇన్ 2022. అది ఇన్కరెక్ట్. సో ఇప్పటికీ వీళ్ళ మీద బోల్డ్ అండ్ అటాక్స్ జరిగాయి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ఓన్లీ కరెక్ట్. ఓకే, సో ఇది మనం చూసుకుంటే ద మేకింగ్ ఆఫ్ ద ఇకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద నికోబార్. దిస్ ఈస్ ద ఆర్టికల్ విచ్ ఇస్ రిటర్న్ బై సోనియా గాంధీజీ. మనకి ఎడిటోరియల్కి మనకి పంపించారన్నమాట. సో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ద గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ప్రపోజ్ చేశారో దాని మీద ఎంత ఎక్స్పెండిచర్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, 72,000 కోట్లు, 72,000 crores. ఇది ఏమైంది అంటే డిస్పైట్ సీరియస్ ఎకలాజికల్, ట్రైబల్ అండ్ డిజాస్టర్ రిలేటెడ్ కన్సర్న్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరెవరికి ఇంపార్టెంట్? ఇది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఇది ఎకలాజికల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి ఇంపార్టెంట్, జాగ్రఫీకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎవరెవరు డిస్టర్బ్ అవుతున్నారు ఈ ప్రాజెక్ట్ కారణంగా? ట్రైబల్ అండ్ డిజాస్టర్ రిలేటెడ్ కన్సర్న్స్ అండ్ ఎకాలజీ. సో ట్రైబల్ పీపుల్ కొంతమంది ఉన్నారనమాట అక్కడ, ఎస్పెషల్లీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది, ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు డూ హార్మ్ ఫర్ దెమ్ అని చెప్పేసి షీఈస్ వాయిస్ అవుటింగ్ హర్ ఒపీనియన్, షీఈస్ వాయిసింగ్ అవుట్ హర్ ఒపీనియన్. ఇది క్రిటిక్స్ ఏమన్నా ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇది ఏం థ్రెటన్ చేస్తుందంట, వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ బయోడైవర్సిటీ జోన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఇండిజీనియస్ కమ్యూనిటీస్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏ కమ్యూనిటీస్ ఉంటుంటాయో అక్కడ మనకి నికోబారీస్, షాంపెన్స్, ఈ కమ్యూనిటీస్ మనకి అక్కడ రిసైడ్ అవుతున్నాయి. ఇక పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ట్రైబల్ పీపుల్ అంటేనే మనకి ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది ఉంది. ఓకే, సో అందులో కూడా మనకి పీవీటీజీస్ మనకి ఎవరు మనకి, సో వెరీ వల్నరబుల్ అనమాట దీంట్లో. సో మనకి స్కెడ్యూల్ ట్రైబ్స్ కింద వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పాపులేషన్ అనేది ఈదర్ డిక్లైన్ అవుతూ ఉండాలి, స్టాగ్నెట్గా కన్నా ఉండాలి. ఓకే, వాళ్ళ పాపులేషన్ మనకి డిక్లైన్ అవ్వండాలి, వాళ్ళు జాగ్రఫికల్ ఐసోలేషన్కి గురవ్వాలి, తర్వాత మనకి ప్రీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఈ కాలంలో కూడా వాళ్ళు పాటిస్తూ ఉండాలి, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ వెరీ లో లిటరసీ, ఇవన్నీ కూడా వాళ్ళల్లో కనిపిస్తే వాళ్ళని మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళని ఇనిషియలీ మనకి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళం. సో ఇప్పుడు మనం పీవీటీజీస్ అన్నాం. సో ఆఫ్టర్ 1973 దెబార్ కమిషన్, సో ఇక్కడ మనకి 1973 దెబార్ కమిషన్ రికమెండేషన్లో ద కేటగిరీ వాజ్ రీనేమ్డ్ యాజ్ ద పీవీటీజీస్ ఇన్ 2006 టు రిఫ్లెక్ట్ దర్ ఎక్స్ట్రీమ్ వల్నరబిలిటీ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం కీ ఫ్యాక్ట్స్ అనేది చూద్దాం. కీ ఇష్యూస్, ఇంపాక్ట్ ఆన్ ద ఇండిజీనియస్ ట్రైబ్స్. సో ఇక్కడ మనకి ఈ ఐలాండ్ అనేది ఏంటి అంటే ఇట్స్ హోమ్ టు ద నికోబారీస్ ట్రైబ్ అండ్ షాంపెన్ ట్రైబ్. సో ఈ రెండు మనకి పీవీటీజీస్ కింద హైలైట్ అయిన రెండు గ్రూప్స్. ఇంకా షాంపెన్స్ లివ్ ఇన్ ద డీప్ ఫారెస్ట్, డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ద ఎకోసిస్టమ్. సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని కనుక డిస్ప్లేస్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు చాలా స్ట్రెస్కి గురైపోతూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ట్రైబల్స్కి రిలేటెడ్గా. రీహాబిలిటేషన్ అనేది సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళ పాపులేషన్ డిక్లైన్ అయిపోతూ ఉంటుంది, డ్రాస్టిక్గా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అండ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ పోతాయి, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద అవుట్సైడర్స్ ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వస్తారో దే విల్ ట్రై టు ట్రీట్ దెమ్ యాజ్ అ లేబరర్స్. ఓకే, డిస్ట్రాయింగ్ ద ట్రైబల్ ఆటోనమీ. ఇది జరుగుతూ ఉంటుంది, చాలా సీరియస్ ఇష్యూ ఇది మీకు ఇండియన్ సొసైటీకి కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అనమాట ఇది. ఫారెస్ట్ స్ట్రైక్స్ 2006 ఏమని చెప్తుంది, చాంపియన్స్ టు బి కన్సల్టెడ్ బట్ దే హ్యావ్ బీన్ ఎక్స్క్లూడెడ్. ఒకవేళ మనకి ఇక్కడ ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది అని అనుకుందాం. సో ఇదొక పీస్ ఆఫ్ ల్యాండ్, ఇక్కడ ఒక మనకి ఫారెస్ట్ ఉంది, దెర్ ఆర్ సమ్ షాంపియన్స్ హూ ఆర్ రిసైడింగ్ దేర్. సో ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 మనకి ఏమని చెప్తుంది అంటే 2006 ఇలాంటి ప్లేస్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని తీసుకుని రావాలి అంటే మొదటిగా వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఉంటున్న తెగల్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అయితే వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అని చెప్తే ఆ ప్రాజెక్ట్ తోటి కంటిన్యూ అవ్వాలి. లేదంటే వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చెప్తే అప్పుడు ఆ మార్పులు చేర్పులు చేసి ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళని కన్సల్ట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇది రేపు ఒక రోజు ఏమవుతుంది, వాళ్ళ అస్తిత్వానికి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఎకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద మేకింగ్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాజెక్ట్ కారణంగా మనం ఏం చేయబోతున్నారంటే సో కొన్ని చెట్లు అయితే కట్ డౌన్ చేయాలి. ఎంత మనకి 15% ఆఫ్ ద ఐలాండ్, సో 15%.
చెట్లు మనకి కట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి 8.5 లక్షల ట్రీస్ అంటే ఎంత కార్బన్ సింక్ అనేది మనకు పోతుంది బికాస్ ఆఫ్ దీస్ ట్రీస్ విచ్ ఆర్ ప్రెసెంట్. ఇంత గ్లోబల్ లెవెల్లో పొల్యూషన్ జరుగుతున్నప్పటికీ కొంతవరకు వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. ఓకే, సో ఇది ఒక సీరియస్ ఎకలాజికల్ మిస్మేనేజ్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఇంకా ఈ ఏరియాలో మనకి రిచ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి, కోరల్ రీఫ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కోరల్ రీఫ్స్ ఏంటి మనకి షాలో వాటర్లో, క్లీన్ అండ్ షాలో వాటర్లో మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఎప్పుడైతే అవుట్ సైడర్స్ వచ్చి వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ వాట్ విల్ హ్యాపెన్? సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ దిస్ కోరల్ రీఫ్స్ విల్ ఆల్సో డై, ఈవెన్చువల్లీ అవి చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది మనకి ఇట్ ఈస్ అ థ్రెట్ టు ద రేర్ స్పీషీస్. సో ఇక్కడ మనకి నికోబార్ లాంగ్ టైల్ మకాక్, తర్వాత నెస్టింగ్ సీ టర్టిల్స్, మైగ్రేటరీ బర్డ్స్, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈ ఏదైతే సేఫ్ హ్యావెన్గా ఉందో ఈ ల్యాండ్ అనేది ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఇస్ నో మోర్ ఎ సేఫ్ హ్యావెన్ ఫర్ దెమ్. ఇంకా అసెస్మెంట్స్ మనకి ఏమని చెప్తున్నాయంటే మనకి డ్రోన్స్ ద్వారా సైంటిఫికలీ ఫ్లాడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా లీగల్ అండ్ ఎన్వైరన్మెంటల్ వయలేషన్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, దాన్ని సిఆర్జీ అని చెప్పేసి అంటారు, సిఆర్జీ 1 కింద, వేర్ సచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ప్రొహిబిటెడ్. దీన్ని కూడా వాళ్ళు పాటించట్లేదని మనకి ఎడిటోరియల్ రైటర్ ఏం చేస్తున్నారంటే షీ ఈజ్ క్రిటిసైజింగ్. ఇంకా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో మనకి ఏమవుతుందంటే వాజ్ ఇన్అడిక్వేట్, ఫెయిలింగ్ టు ఇంక్లూడ్ ట్రైబల్ వాయిసెస్, దట్ థింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్. సో నౌ టెల్ మీ అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్రాజెక్ట్ అనేది టేక్అవుట్ చేయటం కరెక్టా ఇన్కరెక్టా? ఓకే, సో ఎందుకంటే ఎప్పుడైనా ఎడిటోరియల్లో, బాక్స్ ఎడిటోరియల్లో మీకు ఎప్పుడైనా కనిపిస్తే దాంట్లో మనకి యూజువల్లీ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఒపీనియన్ మాత్రమే తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేయండి, ఈరోజు ఈ ప్రాజెక్ట్ గురించి విస్తృతంగా చదివి మీ ఒపీనియన్ని తీసుకురండి. సో మనం దీనికి ఒకసారి బ్రాడర్ ఇంప్లికేషన్స్ అనేది చూద్దాం. ఓకే, లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏం చేస్తుంది అంటే ఎర్త్క్వేక్స్, సునామీస్, క్లైమేట్ రిస్క్ని తీసుకుని రావడమే కాకుండా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో చూసుకుంటే ట్రైబల్ ఎక్స్టింక్షన్ రిస్క్ అనేది జరుగుతుంది. ఎకలాజికల్గా మనం చూసుకుంటే లాస్ ఆఫ్ గ్లోబల్లీ సిగ్నిఫికెంట్ బయోడైవర్సిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎకనామిక్ షార్ట్ టర్మ్ గ్రోత్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. ఇంకా ఎథికల్ అయితే మనకి లీగల్ సేఫ్ గార్డ్స్ని, మ్యానిపులేటింగ్ సైంటిఫిక్ అసెస్మెంట్స్, తర్వాత నాట్ అండర్స్టాండింగ్ ద లాస్, ఇవన్నీ కూడా వీళ్ళు సైడ్ లైన్ చేశారు. ఓకే, సో దీని మీద ఎలాంటి క్వశ్చన్ రావచ్చో ఒకసారి మనం చూద్దాం. Consider the following statements about the Great Nicobar project. It is proposed in an area classified under the Coastal Regulation Zone CRZ1. Adi nijame. The Shompen tribe classified as a particularly vulnerable tribal group will be directly affected. That is also correct. The Forest Right Act 2006 mandates tribal consultation which has been fully implemented. No, that is not implemented kada. Vallu consult cheyaledu. Consult chestunte asalu issue vachedi kaadu. Okay, so now let us understand about the other important article of the day. This is talking about the GST 2.0 and its impact on the young India. So ఈ రిఫార్మ్స్ అనేవి ఎంతవరకు భారతదేశానికి మేలు చేయబోతుందో ఒకసారి చూద్దాం. ఇక జిఎస్టీ మనం చూసుకుంటే వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ దట్? సో ఒకసారి మనం ఇన్ షార్ట్ తెలుసుకుందాం. జిఎస్టీ వచ్చేసి మనకి అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్ and it is proposed in the year, it is actually formulated in the year 2017 2017లో తీసుకుని వచ్చారు అండర్ ద 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ అమెండ్మెంట్ యాక్ట్ కారణంగా దీన్ని తీసుకుని వచ్చారు, అవునా కదా? ఓకే, సో ఇవి దీనికి ఉన్న బ్రీఫ్ డీటెయిల్స్. సో మనకి ఇప్పుడు వరకు అయితే 4 ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. 5% ఒకటి, 12% ఒకటి, 18% ఒకటి, ఆ తర్వాత మనకి హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ అనేది 28% ఉండటం అనేది జరిగింది. సో చాలా వరకు ఏవైతే డైలీ యూసేజ్ ఉన్నాయో, సో మిడిల్ క్లాస్ పీపుల్ డైలీ యూస్ చేసేవి అన్నీ కూడా మనకి ఏమైంది అంటే 12%, 18%లో ఉండటం కారణంగా వాళ్ళు ఈ తాకిడిని తట్టుకోలేకపోతున్నారని చెప్పి రీసెంట్గా మనకి జరిగిన ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15న ఆ స్పీచ్లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీని గురించి చెప్పారన్నమాట. ఏమని చెప్పారు అంటే ఈ కొత్త రిఫార్మ్స్ని తీసుకుని వస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ జిఎస్టీ రిఫార్మ్స్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో మనకి ఏం చెప్పారు? ఓకే, సో చాలా ఆర్టికల్స్ 28%, 12%, 18% ఉన్నాయో ఈ 18%, 12%వి చాలా వరకు 5%కి తీసుకుని వచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇంకా 28%వి 18%. సో హెన్స్ ఇప్పుడు మనకి 5%, 18% ఉన్నాయి. నెక్స్ట్ మనకి 40% ట్యాక్సేషన్, ఇది అయితే చాలా ఎక్కువ. 40% అంటే 100 రూపాయలు 40 రూపాయలు ట్యాక్స్కే ఇవ్వటం అంటే చాలా పెద్ద ఇష్యూ అనమాట ఇది.
సో ఆయన ఏం చేశారు అంటే 28%వి చాలా వరకు 18% మూవ్ చేసామని, 18% 12%వి చాలా వరకు 5%లో మూవ్ చేసామని చెప్పారు. ఇంక ఈ 40% అందరికీ కాదు, సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ ట్యాక్స్ అని చెప్పారు. సిన్ గూడ్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లిక్కర్ అండ్ తర్వాత మనకి టొబాకో ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి సిన్ గూడ్స్ కింద వస్తాయి. అంతేకాకుండా లాటరీ, గ్యాంబిలింగ్ ఇవన్నీ కూడా సిన్ ట్యాక్స్ కింద వెళ్ళిపోతాయి. ఇంకా లగ్జరీ గూడ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే సారీ, ఇంకా ఈ సిన్ గూడ్స్లో మనం కనుక చూసుకుంటే మీ ఎయిటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లార్జ్ కన్స్యూమర్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇవంతా కూడా మనకి 40% ట్యాక్స్కి గురైపోతాయి. ఓకే, ఇంకా లగ్జరీ గూడ్స్ మీద ఇవన్నీ కూడా ఇంపోజ్ చేస్తారు అనమాట. సో దే ఆర్ గోయింగ్ టు ఇంపోజ్. ఇప్పుడు ఇది ఎలాగ ప్రజలకి ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుందో మనం చూద్దాం. సో ఈ టేబుల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి తీసుకుని వస్తాను. ఇదంతా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సో హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్స్, బార్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ మనకి 18% నుంచి 5%కి షిఫ్ట్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ బటర్, ఘీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్ ఇవి మన ఇంతకుముందు 12% ఉండే 5% చేశారు. నమ్కీన్స్, భుజియా, మిక్స్చర్స్ 12% నుంచి 5%కి, ప్రీ ప్యాకేజ్ నమ్కీన్స్ అది అయిపోయింది. యుటెన్సిల్స్ 12% నుంచి 5%కి, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ ఫర్ బేబీస్, క్లినికల్ డైపర్స్ ఇవి మనకి 12% నుంచి 5%కి తీసుకుని వచ్చారు. సివింగ్ మెషిన్స్ అండ్ పార్ట్స్ ఇవి మనకి 12% నుంచి 5% తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ గుడ్, డైలీ కన్స్యూమ్ చేసే ఆర్టికల్స్ కాబట్టి. ఇంకా మనకి ఫార్మర్స్ కోసం ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ అవి ఇంతకుముందు 18% ఉండేది, 5% తీసుకుని వచ్చారు. ట్రాక్టర్స్ 12% ఉండేది, 5% తెచ్చారు. స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియన్స్ 12%, 5% తెచ్చారు. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ 12%, 5%కి, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ హార్వెస్టింగ్కి సంబంధించినవన్నీ 12% నుంచి 5% తెచ్చారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, సో నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే రిలీఫ్ ఇన్ హెల్త్ సెక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిల్. ఇంతకు ముందు అంతా 18%, చాలా ఎక్కువ అసలు. ఇది ఎందుకు అప్పట్లో 18% పెట్టారో తెలియదు, కానీ 18% నుంచి ఇప్పుడు నిల్. మరి ఇన్సూరెన్స్ రావాలి కదా. మన దేశంలో ప్రజలు ఇన్ని కోట్ల జనాభాలో ఎంతమంది ఇన్సూరెన్స్ తీసుకున్నారు? 15 కోట్ల మంది ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఎందుకు? బికాస్ దిస్ టైప్ ఆఫ్ డిస్కరేజింగ్ ఫ్యాక్టర్స్ ఉండడం కారణంగా. సో అందుకే మనకి ఏమైంది అంటే 18% నుంచి నిల్కి తెచ్చారు. ఇక థర్మామీటర్ 18 నుంచి 5%, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రిజెన్స్, గ్లూకోమీటర్, కరెక్టివ్ స్పెక్టికల్స్ ఇవన్నీ 12% ఉండేవి 5%కి తీసుకొని రావటం అనేది జరిగింది. ఇంకా ఆటోమొబైల్స్ మనం చూసుకుంటే పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్స్ ఇవి 1200cc నుంచి 4000 mm ఈ ఇదిలో ఉన్నప్పుడు అవి 28% నుంచి 18%కి మనకి వచ్చాయన్నమాట. సో దీని మీద కొన్ని కార్స్ మనకి చీప్గా అవుతున్నాయి. అంటే మరి చీప్గా కాదు, 1,72,000 మీరు క్రేటా కొనుక్కోవాలంటే 72,000 తక్కువగా ఇప్పుడైతే దొరకబోతుంది. ఇంకా డీజిల్ హైబ్రిడ్ కార్స్ ఇవన్నీ 1500cc నుంచి 4000 mm 28% నుంచి 18%. 3 వీల్ వెహికల్స్ అంటే ఆటోలు ఇలాంటి 28% నుంచి 18%. మోటార్ సైకిల్ 350cc అండ్ బిలో 28% నుంచి 18%. మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ 28% నుంచి 18%కి మనకి వెళ్తాయన్నమాట. ఓకే, సో ఇంకా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. సో దీని మీద డెఫినెట్లీ తీసుకుని రావాలి. ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనకి తక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్ 12% నుంచి నిల్. పెన్సిల్ షార్ప్నర్స్ ఇవన్నీ నిల్, ఇంతకుముందు 12% ఉండేవి. తర్వాత ఎక్సైజ్ బుక్స్ అండ్ నోట్బుక్స్ ఇప్పుడు 12% నుంచి నిల్కి. ఎరేజర్ 5% నుంచి నిల్కి తీసుకొని వచ్చారు. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ చూసుకుంటే ఎయిర్ కండిషనర్స్ ఇంతకుముందు 28%, 18% తక్కువకి దొరుకుతుంది. టెలివిజన్ 32 ఇంచుల కంటే ఎక్కువ ఎల్ఈడి, ఎల్సిడి 28% నుంచి 18%కి. మానిటర్స్, ప్రొజెక్టర్స్ 28 నుంచి 18%. డిష్ వాషింగ్ మెషిన్స్ 28% నుంచి 18%. ఇవన్నీ కూడా తీసుకొని రావటం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీని మీదే మన రివ్యూ అంతా. సో ఇప్పుడు మనకి ఏమైందండి, ఇండియా పాపులేషన్లో మనకి యంగ్ అండ్ అంబిషియస్ పీపుల్ మనకి ఎంత ఉన్నారు? 2/3 అండర్ 35 years, 2/3% ఉన్నారు 35 ఏళ్ళు లోపల. ఈ జిఎస్టీ 2.0 ఇది ఏం చేసిందంటే సింప్లిఫైస్ టాక్సేషన్ బట్ ఆల్సో స్ట్రెంథన్స్. ఏం స్ట్రెంథన్ చేస్తుంది? పర్చేసింగ్ పవర్ ఒకటి, అఫోర్డబిలిటీ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. నెక్స్ట్ మనకి పర్టికులర్లీ ఎంపవరింగ్ ఇండియన్స్. సో ఇది చేస్తుందంట. లెట్ us see ఎంతమంది ముందుకు వస్తారు అని చెప్పి. ఈ ఫీచర్స్లో మనం చూసుకుంటే హౌస్ హోల్డ్ స్పెండింగ్ అండ్ కన్సంప్షన్
ప్రైవేట్ కన్సంప్షన్లో మనకి 60% ఆఫ్ ఇండియాస్ జీడిపి మనకి కనిపిస్తుంది, 60%. ఇంకా సింప్లిఫైడ్ ట్యాక్స్ రేట్స్ ఉండటం కారణంగా ఎసెన్షియల్స్లో హై డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనకి తెలుస్తుంది. ఇంకా బెనిఫిట్స్ మనకి హౌస్ హోల్డ్స్కి ఏం చేస్తుంది అంటే రెడ్యూస్డ్ ఈఎంఐ బర్డన్స్, ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్. హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ కాస్ట్లు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఇంకా ఎంకరేజ్ ఏం చేస్తుంది అంటే సేవింగ్స్ అండ్ డిస్క్రిషనరీ స్పెండింగ్, బూస్ట్ డిమాండ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత ఇది ఏం చేస్తుంది, సపోర్ట్ ఫర్ యంగ్ వర్క్ ఫోర్స్, ఇది యంగ్ వర్క్ ఫోర్స్ని సపోర్ట్ చేస్తుంది. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎక్స్పాన్స్ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్. ఇంకా రిమూవ్స్ ఫినాన్షియల్ స్ట్రెస్ ఫర్ యూత్, మేనేజింగ్ లోన్స్, ఈఎంఐస్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఓకే, సో ఇలా యూత్ అనే వాళ్ళకి బూస్ట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఎగ్జామ్లో ఒకసారి చూద్దాం. Consider the following about GST 2.0 reforms. It aims to simplify compliance and reduce uneven tax burdens on MSMEs. Adi correct. It provides exemption on essential services like insurance and healthcare. Adi kuda correct. It discourages consumption-led growth in favor of higher savings. Okay, so idi man tappu. GST 2.0 promotes consumption-led growth, not discourages it. Okay, so now let us understand the last topic of the day. It is something related to history. And that too, it is related to the Harappa civilization. ఇది ఏం చెప్తుంది, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ లోతాల్లో తీసుకుని వస్తారు అని చెప్పి. అచ్చా, మొహెంజదారోని లిటరల్ అర్థం ఏంటి? మొహెంజదారో అని చెప్పేసి అంటూ ఉంటారు. అది మనకి సింధీ భాషలో మొహెంజదారో అంటే ద మౌంట్ ఆఫ్ డెడ్, మృతుల యొక్క దిబ్బ అని అర్థం. మీకు గుజరాతీ భాషలో లోథాల్ అంటే ఏంటో తెలుసా? మృతుల యొక్క దిబ్బ అనే. ఓకే, సో మరి ఈ మృతుల యొక్క దిబ్బ అప్పట్లో ఎందుకంత ఫేమస్ అయిందో ఐ డోంట్ నో. సో మీకు మొహెంజదారో అంటే సేమ్ అర్థం, గుజరాతీ భాషలో లోథాల్ అంటే కూడా మృతుల యొక్క దిబ్బే. ఇప్పుడు రైట్ నో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే లోథాల్కి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇది అప్పట్లో మనకి హరప్పన్ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అందరూ కల్లోక్యలి అంటూ ఉంటారు. ఈ హరప్పన్ సివిలైజేషన్లో లోథాల్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, చాలా ఎక్కువ రోల్ని ఇది ప్లే చేసింది. ఎందుకంటే లోథాల్ యూస్ టు బి ఎస్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ, అది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా మనకి. అంతేకాదు సుత్కా జైందోర్ కూడా వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ, బట్ లోథాల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ మనకి చెస్ దొరికింది, మనకి 1 గ్రామ్ రైస్ దొరికింది, ఇలాంటివన్నీ కూడా మనకి దొరికాయి. ఓకే, సో ఈ లోథాల్ మన భారతదేశం గుజరాత్లో ఉంది. సో మనకి ఇప్పుడు ఏం చేస్తారు అంటే చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్, సో ఈయన వెళ్ళారనమాట, విజిటెడ్ ద నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఇది మనకి లోథాల్ గుజరాత్లో ఉంది, విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. సో ఇది ప్రపంచంలోనే పెద్ద కాంప్లెక్స్గా తయారు చేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు నేషనల్ ఇది మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మనం చూసుకుంటే టూరిజం ప్రాజెక్ట్, కల్చరల్ టూరిజం ప్రాజెక్ట్ని ఇది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, ఇండియాస్ 4500 year old మ్యారిటైమ్ హెరిటేజ్. ఓకే, సో మనకి 4500 ఏళ్ళ చరిత్ర దీనికి ఉంది అనమాట. సో ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద లైట్ హౌస్ మ్యూజియం, ఓకే, మ్యారిటైమ్ థీమ్డ్ ఎకో రిసార్ట్, ఇవన్నీ కూడా ప్లాన్ చేయబోతున్నారు. ఇంకా దీని ఫండింగ్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇది ఇండియా సాగర్మాల ప్రోగ్రామ్ కింద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్స్ అండ్ వాటర్వేస్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంతేకాకుండా మనకి DGLL డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ వీళ్ళిద్దరు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇంకా లోథాల్ గురించి మనం చూసుకుంటే ఇది సదర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ హరప్పా. ఓకే, సదర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ హరప్పా మనం చూసుకుంటే దైమాబాద్, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద సదర్న్ మోస్ట్ సైట్ అని మనం చెప్పొచ్చు. భాల్ రీజియన్ గుజరాత్లో మనకి ఉంది. ఇంకా ఇది మనకి బుగావో అండ్ సబర్మతి రివర్స్ గల్ఫ్ ఆఫ్ కంబత్లో మనకి ఈ లోథాల్ అనేది లొకేట్ అయింది. ఇంకా లోథాల్ గుజరాతీ భాషలో మౌంట్ ఆఫ్ డెడ్ సిమిలర్ టు ద మొహెంజదారో. ఇక దీన్ని మనకి 1954 ఎస్ఆర్ రావు గారు అండ్ టీమ్ ఈ పర్టికులర్ సైట్ని ఎక్స్కవేట్ చేయటం అనేది జరిగింది. ఇంకా యునెస్కో నామినేషన్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ 2014లో. ఇంకా సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోథాల్ మనం చూసుకుంటే ఇట్స్ ఫేమస్ ఫర్ హ్యావింగ్ ద వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ డాక్యార్డ్ కదా, లింక్డ్ టు ద సబర్మతి రివర్. అప్పట్లోనే వాళ్ళు చాలా బాగా ఇది హై టైడ్ ని బేస్ చేసుకొని, ఓకే, సో మనకి ఇది తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా సెంటర్ ఆఫ్ మ్యారిటైమ్ ట్రేడ్ విత్ మెసోపోటోమియా అండ్ ఈజిప్ట్, ఈ రెండింటి అప్పట్లో ఉన్న ఈ నాగరికులతోటి వీళ్ళు ఏం చేస్తారంటే మెసోపోటోమియా, ఈజిప్ట్ వీళ్ళు ఈ పర్టికులర్ ట్రేడ్ చేయటం అనేది జరిగింది. ఎప్పుడు మనకి సుమారుగా 4000 ఏళ్ళ
చరిత్ర గల పోర్ట్ సిటీ ఇది. ఇంకా మనకి ఇక్కడ మనకి పూసలు తయారు చేసే వర్క్షాప్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఆర్నమెంట్స్, క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, అంతేకాకుండా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా మనకి ఈ ఎంహెచ్సి మనం చూసుకుంటే ఇండియాస్ మ్యారిటైమ్ హరప్పన్ లెగసీ, టూరిజం, కల్చరల్ అవేర్నెస్, ఇవన్నీ ఇండియాస్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ హైలైటింగ్ ఏన్షియంట్ మ్యారిటైమ్ ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా ఇది హైలైట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ వస్తాయో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లోథాల్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ హ్యావింగ్ ద వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ డాక్యార్డ్. The site was discovered by R.D. Banerjee in 1921. Lothal is located near the Gulf of Kambate in Gujarat. Okay, so దీంట్లో మనకి 1 and 3 ఆర్ కరెక్ట్. ఎందుకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్? ఇది ఎస్ఆర్ రావు గారు కదా 1954లో. ఓకే, ఆర్డి బెనర్జీ, రకల్ దాస్ బెనర్జీ గారు మనకి మొహెంజో దాడో ఇది కనుక్కున్నారు. ఓకే, సో ఇలాగా ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ హోప్ దట్ యూ రియలీ లైక్ టుడే సెషన్. మళ్ళీ రేపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో ముందుకు వస్తాం. మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపద్దు, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు యూపీఎస్సీ కానీ స్టేట్ పిఎస్సీస్ కానీ చూసుకుంటే చాలా డైనమిక్గా తయారవుతున్నాయి. దాంట్లో మనకి కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్స్ అనేది ఎంబెడ్ చేసి మీకు ఇస్తున్నారు. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి. మళ్ళీ రేపటి సెషన్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.